హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో కాళ్ళు తలకాయ అండి. చూడండి, ఇప్పుడే ఫ్రెష్గా కోసిన తలకాయ మార్కెట్లోకి వెళ్ళి తెచ్చండి మా ఆయన. 4 కాళ్ళు ఒక తలకాయ అండి. ఇప్పుడు మనం అక్కడనే కట్ చేయించుకుంటే బాగుండదు, అంటే మనకు యూట్యూబ్ కావాలని మేము తెచ్చుకొని ఇంట్లోనే చిన్న పొయ్యి మీద మా ఆయన కాలుస్తున్నాడు. చూడండి, ఈ బూరంతా పోయేదాకా కాలుస్తాడు. మొత్తం అవన్నీ కాలిన తర్వాతనే టేస్ట్ ఉంటుంది కదా. మొత్తం ఇదంతా తీసేయాలండి, మొత్తం లేకుండా చాక్ తోటి ఇలా గీక్కోవాలి. తర్వాత మన కింద డెక్కల్లాగా ఉంటాయి కదా కాళ్ళకు, మేక కాళ్ళకి, అది తీసేయాలి. ముందే తీసి కాల్చుకోవాలి మళ్ళీ, ఎందుకంటే దాంట్లో కొంచెం రక్తం అనేది ఉంటుంది కాబట్టి. చూడండి, మళ్ళీ కాల్చుకోవాలి. మనం ఫ్రెష్ కాల్చుకుంటేనే ఈ ఎంటికలు అనేది రాకుండా ఉంటాయి. మేక ఎంటికలు ఉంటాయి కదా, మంచిగా కాల్చుకోవాలండి. ఇప్పుడు తల కాల్చుకుంటున్నాం. దీన్ని కూడా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం ఓపిక లేని వాళ్ళు అయితే అక్కడే చేసుకోవచ్చు, కానీ మా ఆయనకు చాలా ఓపిక ఇట్లా కాల్చుకోవడం. చూడండి, ఎంత మంచిగా కూర్చొని సండే ఇంటికాడ ఉంటాడు కదా, మంచిగా తీసుకున్నాడని. చూడండి ఎంత మంచిగా కాపిండు. ఇప్పుడు ఇవన్నిటిని మా ఇంట్లో ఉన్న పెద్ద చాకు తోటే కట్ చేస్తాడు, చిన్న చిన్న ముక్కల్లాగా. ఇవన్నిటిని నేనే చిన్న చిన్న ముక్కలు కట్ చేయమన్నా, ఎందుకంటే మరీ లావు ఉంటే కూడా తొందరగా ఉడకదు కదా ముక్క, అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసిందండి. చూడండి, మేక తలకాయ గట్టిగా ఉంది, అయినా కష్టపడి కట్ చేసింది మా ఆయన. ఫ్రెష్గా కడిగి ముందు కారం కలుపుకోవాలండి, ఎందుకంటే నేను ఫస్ట్ కారం కలుపుకుంటే ముక్కలకు అనేది టేస్ట్ ఉంటుంది. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ వేసి ఒక 10 నిమిషాలు మనం మగ్గనించుకోవాలి, ఎందుకంటే ముక్కకు పట్టాలి కదండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఘాటు ఘాటుగానే ఉండాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే ఉండాలి. మనం టమాటా, చింతపండు నేను ఏం వేయనండి, దీంతో గ్రేవీ చేస్తాను. కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లిపాయ కొద్దిగా తీసుకొని, ముందు మనం కొంచెం వేసుకున్నాం కదా పసుపు, అల్లం వెల్లిపాయ, ఇందులో కూడా కొద్దిగా వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం నూనెలో మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న తలకాయ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్లో మగ్గేదాకా మనం కలుపుకోవాలండి. నేను మరీ చల్ల వాటర్ పోస్తే బాగుండదు, కొంచెం వేడి వేసి నేను వాటర్ ఇలా పోసుకుంటున్నా. మటన్లా, తలకాయ కూరలా ఎప్పుడైనా చల్ల నీళ్ళు పోస్తే బాగుండదండి, చప్పగా అయిపోతుంది కూర. ఇలా కొంచెం గోరువెచ్చగా చేసుకొని వాటర్ వేసుకుంటేనే టేస్ట్ కూడా మారది, బాగుంటుంది. దీంట్లో మనం ఇంట్లో దంచి పెట్టుకున్న మసాలా అండి. నేను చూడండి, ధనియాలు కూడా కలిపిన, జీలకర్ర కూడా కలిపిన అండి. దీంట్లోకి కొత్తిమీర, పుదీనా లాస్ట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది, అది మనం స్వీట్ పెట్టే ముందుకే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉడకాలి కదండి, ఒక 4 విజిల్స్ వచ్చేదాకా మనం మూత పెట్టుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది తలకాయ కూర. చూస్తేనే నోరు ఊరుతుంది, అంత గ్రేవీ వేసినాం కదా. చూడండి ఎలా అయిందో, మొత్తం మటన్ లాగానే అయిపోయింది. అంటే మటన్ గ్రేవీ లెక్క చేసినండి, మరీ చారు వేస్తే కూడా బాగుండదు తలకాయ కూర. చూస్తేనే తినాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎలా వచ్చిందో చూస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, అసలు తింటా ఉంటే నాకైతే తినాలనిపిస్తుంది. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. చూడండి, మెత్తగా ఉడికిపోయినాయండి. 4 విజిల్స్ పెట్టినాం కదా మనం, తొందరగా ఉడికిపోయినాయి. కొందరు గిన్నెలు వేస్తే ఉడకదండి, మీరు ఎవరైనా సరే కుక్కర్లు వేసుకోండి, తొందరగా అయితే తలకాయ కూర అనేది. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి, టేస్ట్ కూడా బాగుందండి. మనం ముందే కదా అన్న ఉప్పు కారం కలుపుకున్నాం కదా. మా బుజ్జి ఒకటే మమ్మీ మమ్మీ అంటుంది మటన్ చూసి.
వస్తుంది వస్తుంది నా దగ్గరికి మా బుజ్జి. నేను వీడియో తీస్తున్నాను చూసింది. నాకు పెట్టు అంటుంది. ఆయన పెట్టకుండా నేనే తింటున్నా. టేస్ట్ బాగుంది కాబట్టి నేను చూస్తా టేస్ట్ అని మా బుజ్జి తీసుకుంది. సూపర్ ఉందని చెప్తుంది. చూడండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. సూపర్ వచ్చిందండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వంట మీరు కూడా మీ పిల్లలకు తప్పకుండా చేసి పెట్టండి. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా మంచిది హెల్దీకి. మీరు కూడా తప్పకుండా తినండి. నడుములకు చాలా బలం కదా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది, అసలు ఆగలేకపోతున్నా. ఇంకా ఇంకా తింటుందండి. అగో మా బుజ్జి చూసినావా, ఇంకా కావాలి మమ్మీ, బాగుంది బాగుంది అని అంటుంది. అందుకే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు మా ఛానల్